హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ టు తిరుపతి ట్రావెల్ చేస్తున్నా ఇన్ చెంగల్పట్టు ఎక్స్ప్రెస్. తిరుపతి దాకా వెళ్ళదు, రేణిగుంట దాకా వెళ్తుంది ట్రైన్. సో యాక్చువల్లీ నేను బస్సులో వెళ్దాం అనుకున్నా, బట్ మా ఫ్రెండ్స్ అందరూ ట్రైన్ అన్నారు, ట్రైన్ జర్నీ చేస్తున్నా. సో ఇది కాచిగూడ నుంచి కర్నూలు కడప మీదుగా మనము రేణిగుంట చేరుకుంటాం. మార్నింగ్ 4 o'clock చేరుకుంటాం అన్నమాట. సో చాలా డేస్ తర్వాత నేను స్లీపర్ క్లాస్ జర్నీలో ట్రావెల్ చేస్తున్నాను. ఈ స్లీపర్ క్లాస్ ఇలా ఉంటుంది. అండ్ ఇవి వాష్రూమ్స్, ఐసీఎఫ్ రేక్ మాట. నేను ఈ మధ్య ఎల్హెచ్బి ఎక్కువ ట్రావెల్ చేస్తున్నా. ఇది ఐసీఎఫ్. సో నాకు ఎమర్జెన్సీ విండో వచ్చింది. ఇక్కడ నుంచి మంచి క్యాప్చర్ చేసుకోవచ్చు మాట మొత్తం జర్నీ మొత్తం. మన కోచ్ ఎస్ సైడ్. ఇది కాచిగూడ రైల్వే స్టేషన్. అందుకే చెప్తున్నా. సో డిపార్టింగ్ కాచిగూడ 5 minutes లేట్. బాయ్ బాయ్ కాచిగూడ. మార్నింగ్ 9:40 వచ్చింది కదా మనం. మీరు వచ్చింది హైదరాబాద్ సిటీ సబర్బన్ నుంచి పాస్ అవుతాం అన్నమాట. Arriving our first halt, Shad Nagar. అది ఇట్లా వండుకొని చూనికే కూర్చొని చూసేది అయిపోయింది. పండుకొని చూస్తున్నాడు. ఆడేడి
మీద టాప్ ఉంటుంది, ఎన్నిసార్లు కట్టినా పడిపోతుంది. అదే కుట్టరా? దొంగల కుట్ట అదే కదా. అంటే మీద అప్పుడు శ్రావణ మాసమే తెరుస్తారా గుడి? ఇప్పుడు బందోట ఇప్పుడు ఏమైనా మార్పులు అయ్యి 20 సంవత్సరాల 25 సంవత్సరాల మీద అయిపోయింది. నాకు మార్పులు ఏమైనా జరిగినా తెలియదు. సో మనం జడ్చర్ల అరవయం సెకండ్ హాల్ట్. సో మనకు అది పైన కనిపించేది రంగనాయకుల స్వామి టెంపుల్. జడ్చర్ల కంపల్సరీ మెట్లు ఎక్కిపోవాల్సింది. వెహికల్స్ ఏమి పోవాలి. మీరిద్దరే పోవాలంటే ఎవరు రారు. అప్ప గుర్తుపెట్టుకోరు అన్నది. భరత్ కూడా పంపించిండు. భరత్ కూడా పంపించిండు. ఇది కార్డు పెట్టిండు. ఆయనదే పెట్టిండు. పిన్ని తెలియదు. నేను యాడ్ చేస్తాను. నిన్న నిఖిల్ నిన్న రాత్రి యాడ్ చేస్తాను. శ్రీవారి సేవలు యాడ్ చేస్తాను. ఏదమ్మా తల్లి వెంకన్న సేవ అదే కదా? వెంకన్న సేవ కాదు, శ్రీవారి సేవ ఉండదు. మీ ఇద్దరు లేదు ఇందులో. ఏముంది ఏముంది? శివ శివ హరహరా. అరైవింగ్ అవర్ థర్డ్ హాల్ట్ మహబూబ్ నగర్. ఈ రూట్లో దానికే కాదు. ట్రైనర్ వాష్రూమ్ స్టాఫ్. దగ్గర బస్సు కూడా ఎక్కలేను ఇప్పుడు. మీరు వచ్చేవారు. సో గైస్ ఇప్పుడే కాకుంట్ల అనే స్టేషన్ దాటామన్నమాట. లైక్ ఒక గుంటూరు ఎక్స్ప్రెస్ కోసం క్రాసింగ్ కోసం, సింగిల్ లైన్ ఇది. సో క్రాసింగ్ కోసం ఆపారు. సో నెక్స్ట్ మనకి మెయిన్ స్టేషన్ వచ్చేసి గద్వాల్. మనకి కృష్ణా రివర్ దాటుతాం, అది చూపిస్తుంది. చీకటి అయిపోయింది మొత్తం, మీకు చూపించడానికి కూడా ఏం లేదు, మొత్తం చీకటి అయిపోయింది. సో నేను డైరెక్ట్లీ ఇంకా కర్నూలు అండ్ మెయిన్ ఇంకా పడుకుంటా. మార్నింగ్ 3 o'clock అలా లేవాలి. సో నేను యాజ్ ఏం చూపించాలో చూపిస్తాను. సో స్టే ట్యూన్. సో గైస్ మేము బావర్చి నుంచి వెజ్ బిర్యానీ తెప్పించుకున్నాం. మన వెంకటేశ్వర స్వామి దర్శనంకి వెళ్తున్నాం కాబట్టి నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నాము. నాన్ వెజ్ తినరు ఇక్కడ ఎవరు, ప్యూర్ వెజిటేరియన్స్ అందరం. మంచిగా తింటారు అన్నమాట అందరం కలిసి, మా ఫ్రెండ్స్ అందరం అండ్ మై సిస్టర్ అండ్ ఆల్. ఇలా ఏదో ఎంపీఎస్ స్కిప్ చేస్తున్నాం ఏదో స్టేషన్ని. శ్రీరామ్ నగర్. Skipping Krishna River near Gadwal. Gadwal. సో నైట్ టైం పాస్ ఆడటానికి ఇలా యూనో కార్డ్స్ ఆడుకుంటున్నాం మాత్రం మేమందరం కలిసి.
తినేసినాం, ఇంకా ఒక రౌండ్ ఆడి పడుకొని పోవడమే ఇంకా. సో గైస్ కర్నూలు అరైవ్ అయిపోయాం. 40 minutes లేట్ అయింది డ్యూ టు సమ్ క్రాసింగ్స్ అండ్ మనకి ముందు చాలా డబ్లింగ్ వర్క్ జరుగుతుంది, తర్వాత లేట్ అయిపోయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:30. సో నేను ఇంకా పడుకుంటారే మార్నింగ్ 3 o'clock డైరెక్ట్ రేణిగుంటలో కలుస్తాను. సో గైస్ ఫైనల్ రీచ్ రేణిగుంట. ఇక్కడ నుంచి నేను తిరుపతికి బస్సులో వెళ్తాను, ఆ జర్నీ వాళ్ళకి చూపిస్తాను. సో ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thanks for watching. Please subscribe to my YouTube channel.